సూర్యనారాయణ 35వ వర్ధంతిని పురస్కరించుకుని సూర్యనారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ టీబీ వార్డులోని రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి హాజరై కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేసే వారిని 35 సంవత్సరాలైనా నేటికి ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న నాయకులకు, కార్యకర్తలు అభినందనీయులని కొనియాడారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడారు. చిన్న వయసులోనే కార్మిక పక్షాన పోరాడుతున్న సూర్యనారాయణ ఎదుగుదల సహించలేని ఆనాటి భూస్వాములు, కిరాయి హంతకులను ఆయనను హతమార్చడం జరిగిందని అన్నారు. ఆయనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిఐటియు జిల్లా కార్యదర్శి పిఎస్ రాధాకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, ఎల్ఐసి నాయకులు కెవి జనార్దన్, రాముడు, రాజశేఖర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కమ్రేడ్ సూర్యనారాయణ 30వ వర్ధంతి సందర్భంగా జనరల్ హాస్పిటల్లోని టీబీ వార్డులో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటరంగారెడ్డి గారు హాజరై పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్లాగే ఆయుర్వేద డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాగే ఈ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, గౌద్దేశాయ్ గారు, అట్లాగే రాధాకృష్ణ గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా హాజరు కావడం అనేటువంటి జరిగింది. సూర్యనారాయణ గారు 1988వ సంవత్సరంలో హత్య గావించబడ్డాడు. సూర్యనారాయణను ఎదుగుదలను సహించలేక ఆనాటి భూస్వాములు, అట్లాగే కిరాయి హంతకులు హత్య చేయడం జరిగింది. సూర్యనారాయణ గారు కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల జీత భత్యాల కోసం అహర్నిశలు పనిచేసేటువంటి నాయకుడు. ఆ రకంగా ఎదుగుతూ పైకి వచ్చినటువంటి నాయకుడిని సహించలేక ఆనాటి భూస్వాములు హత్య చేశారు. ఆయన ఇప్పటికీ కూడా అందరి హృదయాల్లో ఆ ప్రాంతంలో ఒక పక్క కార్మిక వర్గానికి కృషి చేస్తూనే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రైతాంగము, వ్యవసాయ కూలీల సమస్యలు, భూముల సమస్యలు, వాళ్ళ హక్కుల కోసం అనేక రకాల ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర కామ్రేడ్ సూర్యనారాయణది. అంటే ఆయనను స్మరించుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా సూర్యనారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆటల పోటీలు, అట్లాగే మెడికల్ క్యాంపు, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకునే దానికోసం ఇక్కడ ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం. దీని అనంతరం సభ ఉంటుంది. కర్నూలు జిల్లా సిఐటియు కార్యవర్గం వారు సూర్యనారాయణ గారి 35వ వర్ధంతిని పురస్కరించుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పల్మనరీ డిపార్ట్మెంట్లో పేద రోగులకు పళ్ళు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. సూర్యనారాయణ గారు ఆయన ఇదివరకు సిఐటియు కర్నూలు జిల్లా లీడరు, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలో హిందూ మజ్దూర్ యూనియన్ తరఫున కార్మికుల న్యాయమైన కోరికల కోసము, హక్కుల కోసం పోరాడారు. తర్వాత 1988లో చనిపోయినారు. సో ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి సిఐటియు కార్యవర్గ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన స్ఫూర్తిని కానీ, ఆయనకున్నటువంటి ఆశయాలను కానీ మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళకు నేను విన్నవించుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పేదల పట్ల సానుభూతితో ఇటువంటి పళ్ళ కార్యక్రమం పంపిణీ చేయడం అనేది కూడా చాలా హర్షణీయము. సో వీరందరికీ కూడా మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున, మా స్టాఫ్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.